అన్న ఆలోచన వీళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు ఈ యొక్క జీవితానికి దూరంగా ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేది చేసేటువంటి తపస్సే నిజమైన స్నేహం కూడా. సార్ నిజమైన స్నేహం అంటే అదే. నీ ఫ్రెండు నీ లోక కళ్యాణం కోసం అతను ఆలోచించాలి. నీ యొక్క మంచితనం కోసము, నీ యొక్క ఎదుగుదల కోసం ఆలోచించేవాడే మంచి స్నేహితుడు. అలాంటి స్నేహితుడు ఈ రోజుల్లో ఎవరున్నారు అంటే అది అది ఎక్కడ కూడా కనబడదు. సో, కాబట్టి ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది? మీ ఒంటరితనం ఎలా ఉంటుందనో మనం పరిశీలించుకుందాం. సాధువులు, సన్యాసులు, గురువులు, పుంగవులు లోక కళ్యాణం కోసం చేసే యోగ సాధనలో తపస్సంపన్నతో ప్రయాణించే వారి జీవితం ఒంటరితనం అయినప్పటికీ అది లోక విదితమే, విజయానికి సోపానమే. వారి ఒంటరితనము మన మన యొక్క లోకానికి, మన యొక్క జగత్తుకి అది లాభమే తప్ప మరొకటి కాదు. అందుకనే వాళ్ళు